అందరికీ నమస్కారం. పూర్వం కన్నడ రాజ్యంలోని ఒక అగ్రహారంలో గుణాకరుడు అనే బాలుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అనాథ అయిన ఆ బాలుడిని అగ్రహారంలోని వారు అందరూ ఆదరాభిమానాలతో పెంచారు. వారి అభిమానంతో గుణాకరుడు ఒక గురువు వద్ద ఉంటూ విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. పెరిగి పెద్దవాడైన గుణాకరుడు గురువు వద్దనే ఉంటూ ఆయనకు సేవలు చేశాడు. ఆ గ్రామ ప్రజలకు కావలసిన పనులు చేస్తూ వారికి సహాయపడుతుండేవాడు. ఒకరోజు గురువుగారి ఆదేశంతో గుణాకరుడు పట్నానికి వెళ్ళాడు. ఆ సమయంలో సముద్రం పొంగి సముద్ర తీరాన ఉన్న ఆ అగ్రహారం మునిగిపోయింది. ఎందరో చనిపోయారు. పట్నం నుండి తిరిగి వచ్చిన గుణాకరుడు ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు. ఎందరో ఆత్మీయులు, ముఖ్యంగా తన గురువు కూడా చనిపోవడంతో పిచ్చివాడయ్యాడు. గుణాకరుడు ఆ అగ్రహారాన్ని వదిలి ఊరూరు తిరిగాడు. ఒకచోట అతనికి తిరుపతికి వెళుతున్న ఒక గుంపు కనిపించింది. గుణాకరుడు కూడా వారితో పాటు తిరుపతికి వెళ్ళాడు. అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వరుని దర్శించుకున్నాడు. తరువాత అన్నప్రసాదం తీసుకున్నాడు. కొండలు గుహలతో నిండిన ఆ క్షేత్ర వైభవాన్ని చూస్తూ తిరిగాడు. ఆ క్షేత్రంలోని విశేషాలను చూస్తూ తిరుగుతున్న గుణాకరునికి ఒక గుహ కనిపించింది. ఈ గుహలో ఒక యోగి నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. తిరుపతికి వచ్చిన భక్తులందరూ ఆ యోగిని దర్శించుకొని వెళ్తున్నారు. కొందరు భక్తుల ద్వారా గుణాకరుడు ఆ యోగి గురించి తెలుసుకున్నాడు. ఆ యోగిని అందరూ యోగానందుడు అని పిలుస్తున్నారు. ఆయన ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉంటాడు. ఎవ్వరితోనూ మాట్లాడడు. కాని ఆయనను దర్శించి నమస్కరిస్తే ఎంతో శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గుణాకరుడు ఆ యోగి పాదాల వద్దనే తన జీవితాన్ని గడపాలని అనుకున్నాడు. భక్తులందరూ గుహను విడిచి వెళ్ళిపోయారు. గుణాకరుడు మాత్రం నిశ్చలమైన భక్తితో యోగానందుడికి నమస్కరిస్తూ అలా గుహలోనే ఉండిపోయాడు. కొంతసేపు తరువాత యోగానందుడు కనులు తెరిచాడు. గుహలో ఉన్న గుణాకరుడిని చూసి ఆశ్చర్యపోయాడు. నీవెవరు అని అడిగాడు. యోగానందుడు తనను పలకరించినందుకు సంతోషించాడు. తన పూర్వ వృత్తాంతాన్ని ఆ యోగికి చెప్పాడు. అంతేకాక జీవితాంతం తనకు ఆయన పాదాల వద్ద చోటు ఇవ్వమని ప్రార్థించాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా, నీకు జ్ఞానబోధ చేయటానికి ఇంకా సమయం రాలేదు. నీ కోరిక ప్రకారం నీవు కూడా నాతోనే ఉండు. నీకోసం నా ఒంటరితనాన్ని వదిలివేస్తున్నాను అన్నాడు. గుణాకరుడు సంతోషంతో, ధన్యుడను స్వామి అంటూ ఆయన పాదాలపై పడ్డాడు. యోగి అతడిని పైకి లేపి, గుణాకరా, నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాశీ వెళ్ళి అక్కడి నుండి రామేశ్వరం వెళ్ళి తిరిగి ఇక్కడికి వస్తుంటాను. ఆ క్రమంలో రేపు నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను. నీవు కూడా నాతోరా అన్నాడు. గుణాకరుడు సంతోషంగా అంగీకరించాడు. యోగానందుడు, గుణాకరా, నీవు మజిలీ చేసిన చోట ఆహార పదార్థాలు సేకరించి స్వయంగా వంట చేసుకుని తినాలి. నేను మాత్రం కేవలం జలమును మాత్రమే తీసుకుంటాను అన్నాడు. గుణాకరుడు, స్వామి, నేను కూడా కేవలం నీరు త్రాగుతూ తీర్థయాత్ర చేస్తాను. మీరు తినకుండా నేను తినను అన్నాడు. యోగానందుడు, నాయనా, నీకు అంత శక్తి లేదు. కేవలం మంచినీరు త్రాగి అంత దూరం నడవలేవు. సరే, నీకోసం నేను కూడా ఆహారం తీసుకుంటాను. రేపు ఉదయాన్నే మన ప్రయాణం. సిద్ధంగా ఉండు అన్నాడు. గుణాకరుడు సంతోషంగా, అలాగే స్వామి అన్నాడు. మరునాడు యోగానందుడు, గుణాకరుడు నడుచుకుంటూ సూర్యాస్తమయ సమయానికి ఒక గ్రామం చేరుకున్నారు. ఊరి బయట ఒక చెట్టు కింద మకాం వేశారు. యోగానందుడు తన జోలె నుండి ఒక బంగారు నాణెం తీసి గుణాకరునికి ఇచ్చాడు. గుణాకరుడు గ్రామంలోకి వెళ్ళి కావలసిన పదార్థాలు తెచ్చి వంట చేశాడు. ఇరువురు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. గుణాకరుడు యోగానందుని పాదములు నొక్కుతూ, స్వామి, నేను సరుకుల కోసం గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 4 రోడ్ల కూడలిలో ఒక విగ్రహం ఉంది.
2 రాతి స్తంభాలపైన ఒక రాతి దూలం ఉంది. దానికి గొలుసులతో ఒక మానవ విగ్రహం తలక్రిందులుగా వేలాడదీసి ఉంది. ఆ విగ్రహం గురించి ఈ గ్రామ ప్రజలకు ఏమీ తెలియదట. మీరు మీ జ్ఞాన దృష్టితో చూసి ఆ విగ్రహం గురించి తెలపండి అని అడిగాడు. యోగానందుడు దివ్య దృష్టితో విగ్రహం చరిత్రను తెలుసుకొని ఆ కథను గుణాకరునికి చెప్పసాగాడు. మొదటి మజిలీ ఇంకొక వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.